श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। सुराधीशनीलाभ्रणीलांगकान्तिं विराधाधिरक्षोवधाल्लोकशान्तिं किरीटादिशोभं पुरारातिलाभं भजे रामचंद्रं रघूणामधीशं। స్వామివారు నీలమేఘశ్యాముడై నీలకాంతులతోటి ప్రపంచమంతటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఆనందింపజేసేవాడు. అరణ్యవాసంలో విరాధుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి లోక కళ్యాణాన్ని చేసినటువంటి వాడు. తాను పట్టాభిషిక్తుడై కిరీటము మొదలైనటువంటి ఆభరణాలను ధరించి రఘువంశ చక్రవర్తిగా ఆ వంశమునకే వన్నె తెచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో, స్వామివారి అయినటువంటి మన శ్రీవారి యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో ఈ నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం ఈనాటికి 46వ రోజులో మనము ప్రవేశించాము. మన బాలకాండ కార్యక్రమాన్ని, పారాయణ కార్యక్రమాన్ని గురు ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము మనందరము కలిసి. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిర్యాగి సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే
బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం చతుర్థ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్థః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. వాల్మీకి మహర్షి రచించి లోకంలోకి ప్రచారానికి పంపినటువంటి శ్రీమద్ రామాయణ కథ గొప్ప గాథ. లవకుశులు ఆ మునివాటికలో పాడుతున్నారు. లవకుశ అనే శబ్దాన్ని తెలుగులో చెప్పాలంటే లవకుశలు అని అనకూడదటండి. మొన్న మా గురుగారు చెప్పారు, అది పొరపాటున అలా వచ్చేస్తోంది. లవకుశులు అనాలట. ఇందులో చాలా అంతరార్థం ఉంది. అన్నీ ఉపయోగించే విషయాలే చెప్తాను సుమా. మహద్వాచకం పరమందు ఉంటే రెండు శబ్దాలు ఉన్నప్పుడు, ఇది గ్రామర్కి సంబంధించిన విషయం, కానీ వింటే కొంత సంస్కారం వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఉత్వం వస్తుంది అని తెలుగు వ్యాకరణంలో ఉందిట. మహావైయాకరణంలో మా గురుగారు బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు. సరే, నాకు అప్పటికి కానీ చాలా కాలం నుంచి లోపల అలా ఊగిసలాడుతున్న ఒక సందేహానికి తెర దించుకోలేదు. ఏమనంటే లవకుశ, అసలు లవ అంటే ఏమి, కుశ అంటే ఏమి అని చాలా సందేహంగా ఉందన్నమాట. వాల్మీకి మహర్షి ఒక మాట మాట్లాడారు, ఒక పేరు పెట్టారంటే చాలా అంతరార్థం ఉంటుంది అందులో. ఈ కుశ అనే శబ్దము చాలా గొప్పవాడిని చెప్పేదిగా ఉన్నప్పుడట తెలుగులో దానికి ఊ చేర్చి లవకుశులు అనాలట. దానికి ఉదాహరణ కూడా చెప్పారు గురుగారు. సీతారామ శబ్దాన్ని తెలుగులో సీతారాములు అంటారు కదా, కృష్ణార్జున అన్నప్పుడు కృష్ణార్జునులు అంటారు కదా, అలా అనాలో అని. అప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఎలా తెలిసాయి అంటే గురువుల దయ, ఆ దయ ప్రసరిస్తే సాక్షాత్తుగా చెప్పేవి కొన్ని, పరంపరగా లోపల ఈ స్క్రీన్లో ప్లే అయ్యేవి కొన్ని. ఏమంటే లవ అనే శబ్దము లూయు ఛేదనే అనే దాని వల్ల తయారైందని చెప్తాను. కుశ అనే శబ్దంలో రెండు భాగాలు ఉన్నాయిట. కు ష, ఇది ఇంకా విశిష్టం. ష అనే దానికి సన్నని చేయడం, తరిగేయడం, లేకపోతే వినాశం చేయడం అని అర్థంట. దేన్ని తెగ నరుకుతాడు, దేన్ని కోసేస్తాట మన లవుడు అంటే మనలో ఉండేటటువంటి
తాపత్రయాన్ని అన్నారు. ప్రతి వ్యక్తికి 3 బాధలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా తన లోపల తనకి ఉండేటటువంటి ఒక బెంగ, ఒక బాధ. ఆది భౌతికం, తన చుట్టూతా ఉండే వాళ్ళ వల్ల వచ్చేటటువంటి అంటే భూతముల వల్ల కలిగే బాధ. భూతాలంటే దెయ్యాలు, ప్రేతాలు, పిశాచాలని కాదండి. భూతములు అంటే ప్రాణులు అని అర్థం. కనుక ఆది భౌతికమైనటువంటి బాధ ఒకటి. తరువాత ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, మన చేతిల్లో లేనటువంటిది మనం ఎప్పుడో చేసుకున్నటువంటి పురాకృతమైన దానివల్ల, పురాకృతం వల్ల కలిగేది లేదా దేవతల వల్ల కలిగేది. వీడు ఈ పని చేసాడు, ఈ ఫలితం పొందాలి అని. అది మనకి కష్టంగా ఉన్నప్పుడు దాన్ని తాపము, వేదన అంటారు కదా. మనసు అలా కుతలు ఆడిపోతూ ఉంటుంది ఈ బాధ తట్టుకోలేక. ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ మనస్సుని బాధిస్తూనే ఉంటుంది. తన లోపల ఉండే దాని వల్ల బాధ, బయట వాళ్ళ వల్ల బాధ, లేదా దైవం వల్ల బాధ. కనుక ఈ 3 విధాలైనటువంటి బాధల్ని లూయు ఛేదనే అనే దాని వల్ల తయారైన లవ అనే శబ్దం పెట్టుకుని తిరుగుతున్న రాబం నుంచి ఆవిర్భవించినటువంటి మన రాజపుత్రుడైన వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడైన సీతమ్మ పుత్రరత్నమైనటువంటి మన లవుడు కోసవతల పడేస్తాడు. కనుక ఆయనకి లవ అని పేరు పెట్టారట. ఎంత బాగుందో చూడండి. ఆ తరువాత మరి కుశ అంటే ఈయనేం తీసిపోతారా? కాదు. కు అన్నదానికి కుత్సితమైన, చండాలమైన, నీచమైన అని అర్థం. అలాంటి దానిని శోతనుకరణే అనే దానివల్ల ష అనే భాగం ఏర్పడిందట. రెండింటిని దగ్గరగా చదివితే కుత్సిత అనే దానికి ఒక రిప్రజెంటేటివ్ అన్నట్లు కు అనే శబ్దం అన్నమాట. ఈ కు ష రెండూ కలిపితే కుశ అయిందట. ఏం చేస్తాడు ఈయన కుశుడు అంటే? దేన్ని వినాశం చేస్తాడు, దేన్ని ఇలా తరిగినట్లుగా తీసవతల పడేస్తాడంటే, ఈ తాపాలకి కారణమైనవి పాపాలట. ఆ తాపాల్ని లవుడు పోగొడితే తాపాలకి కారణమైన పాపాల్ని అంటే అసలు మూలఛేదం అంటారు కదా, దేనివల్ల ఈ సమస్య వస్తుందో దాన్ని పూర్తిగా నిర్మూలించడం అనేది. ఆ పాపాల్ని మన కుశుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్నారు. పోగొడతాడు అని భావం. ఎలా పోగొడతాడంటే, మన పిల్లాడికి కొత్తగా కాన్వెంట్లో వేసినప్పుడు మనం ఒక మంచి పెన్సిల్, ఒక షార్పనర్ ఇచ్చామనుకోండి, వాడు పాఠం వింటున్నట్లే కనిపిస్తాడు. ఇలా పెట్టి ఇలా చెక్కుతూనే ఉంటాడు. పాఠం అయ్యేటప్పటికి చెక్కడం అయిపోతుంది. పాఠం అయ్యేటప్పటికి చెక్కడం అయిపోవడం కాదు, పెన్సిల్ అయిపోయి చెక్కడం అయిపోయింది. ఆ పెన్సిల్ అంతా అలా వచ్చేస్తుంది ధారగా, ఒక ఏదో అట్టలాగా, ఒక వరుసగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట. అది షార్పనర్లో ఉండే ఒక నైపుణ్యం. అది చూసి పిల్లాడికి సరదా. మరి ఇక్కడ మన కాన్వెంట్లో చేరినట్లుగా ఉన్న మన పిల్లవాడు ఎవరు అంటే కుశుడనమాట. ఏమా పెన్సిల్ అంటే మన పాపాలన్నమాట. ఏమా షార్పనర్ అంటే అది మన శ్రీమద్ రామాయణం అన్నమాట. దాన్ని మన చెవుల్లో ఇలా చొప్పిస్తున్నట్లుగా మన పాపాలని ఆ షార్పనర్లో పెట్టి ఇలా 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 మొత్తం పిల్లాడు పెన్సిల్ చెక్కినట్టుగా చెక్కి పడేస్తాడు. కనుక కుశ అనే ఓ పేరు పెట్టారట వాల్మీకి మహర్షి. వీళ్ళిద్దరూ తోడయ్యారంటే ఇంకా అసలు మన తాపాలు లేవు, పాపాలు లేవు, ఆనందమే ఆనందం అన్నమాట. కనుకనే ఈ మహర్షులంతా ఇంతగా ఉప్పొంగిపోయారు అని చెప్తారు. అలాంటి లవకుశులు ఇరువురు పాడుతూ ఉంటే ఎంత మనోహరంగా ఉందో వర్ణిస్తారు. ప్రీతః కశ్చిన్ మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాః. ప్రతి ఒక్క సన్నివేశం, ప్రతి ఒక్క దృశ్యం ఎంతో అపురూపం, ఎంతో రమణీయం. ఏమంటే వాళ్ళ ముని, ఒకానొక ముని తాభ్యాం ఆ కుశలవులు ఇరువురికి, లవకుశులు ఇరువురికి ప్రీత సంతోషాన్ని పొందేసిన వాడై కలశం దదౌ అని ఒక మాట ఉంది. నీళ్లు తెచ్చుకుందాం పాపం గంగ నుంచి అనుకుని పూజకి పట్టుకెళ్తున్నట్ట ఆ కలశలా ఇచ్చేశాడు. ఎలా ఇచ్చేసాడన్నారు? సంస్థిత అన్నారు. లేచి నిటారుగా స్ట్రైట్గా అటెన్షన్గా ఉండని చెప్తారే, అలా నిలబడి ఇచ్చేసేట. అలా నిలబడి ఇచ్చాడు అని చెప్పడంలో ఆంతర్యమేమి అన్నారు? అంతవరకు కూర్చుని ఉన్నట్ట. ఎందుకని కూర్చుని ఉన్నాడు? చాలా పెద్దవాడు, తన పని తాను చేసుకుందాం అనే తాత్పర్యం కాదండి. మీరు ఒక మాట చెప్పారు, నీళ్లు తీసుకుందామని కలశ పట్టుకున్నాడని. అంటే నీళ్లు తీసుకుందామని కలశ పట్టుకుని అలా అడుగులు వేస్తూ ఉన్న మహనీయుడు మహర్షి ముని కాస్త వీళ్ళ మాట విని కూర్చుండిపోయాడట. ఒక్క దానిలో ఎన్ని దృశ్యాలో చూడండి. చిత్రలేఖనం వస్తే ఇవన్నీ బొమ్మలు గీసేయాలనిపిస్తుంది. అలా
కలశ పట్టుకుని కుటీరంలోంచి బయటకు వచ్చినటువంటి ఆ ముని వీళ్ళ గానాన్ని వినడం, ఉన్న చోట్లోనే కూర్చుండిపోవడం, అంతా వినేసిన తర్వాత ఏమో పట్టరాని ఆనందంతో ఆ కలశం ఇచ్చేయడం. అది అక్కడ జరిగింది. ఎలా ఇచ్చేసేటన్నారు, లేచి నుంచేసేట. ఒక స్టేజ్ మీద పిల్లలు పాడుతుంటే ఆ జడ్జిలు వినగా వినగా దీనికి మైమరిచిపోతే, నిజంగా అంతటి ప్రతిభ చూపించేస్తే పిల్లలు ఒక్కసారిగా ఉన్న కుర్చీలోంచి లేచిపోయి తప్పట్లు కొట్టేస్తారే, అది ప్రతిస్పందన. మన ముని యొక్క స్పందన అది. అలాంటి స్పందనని వింటే మనకి కలిగేటటువంటి ఆనందం ఈ స్పందన ఇది. ఇంతటి స్పందనకి కారణమైనటువంటి మన దర్శకుడు వాల్మీకి మహర్షి వారింత అద్భుతంగా చెప్తున్నారు అన్నమాట. కనుక సంస్థిత, ఉన్న చోట్లోంచి లేచి నిలబడిపోయి ఆ కలశం ఇచ్చేసేట. వీళ్ళకి కలశం ఇద్దామని ఇంటి నుంచి తెప్పించుకోలే, ఏదో మేనకోడలకి పెళ్లి కదా, పెళ్లికి వెళ్తున్నాం అంటే ఒక గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని దారిలో వెళ్ళినట్లుగా అలా కాలే. తన దైనందిన జీవితంలో మామూలు వ్యవహారాల్లో రొటీన్ వర్క్లో ఉందన్నమాట ఆ దృశ్యం అంతా. తర్వాత చెప్తారు ఒక మాట, ప్రసన్నో వల్కలంకశ్చిదో. ఒక ఆయన స్నానం చేసి వచ్చి ఆ మడిబట్ట ఆరేసుకున్నది కాస్త తీసి ఆ చెట్టు కొమ్మ నుంచి కట్టుకుందాం అనుకున్నట్ట. పూర్తిగా కట్టుకోలే, ఈ తడి బట్టలు పిండుకుని కట్టుకున్న వాటితోనే ఉండిపోయాడు. బట్ట చేతిలోనే ఉంది. రామకథా శ్రవణం అంతా అయిపోయింది. దానైనా దా ఇలా దా ఇదిగో తీసుకో అని ఆ వల్కలం ఇచ్చేసేట. ఒక దదౌ తాభ్యాం మహాయశాహ. ఇక్కడ వీరికి ఇంకొక మాట చెప్పారు, కట్టుకునే బట్ట కూడా ఇచ్చేసేరేమిటండి అని ఆశ్చర్యపోతారేమో. వీరు మన గురుగారు బాలకృష్ణ ప్రసాద్ గారు, లేకపోతే బాలమురళీకృష్ణ గారు ఇలాంటి మహనీయుల్లాగా ఈ గాన విద్యలో బాగా నిష్ణాతులట. మహాయశాహ అని వారికో పేరు చెప్పారు. ఇంతటి గాన రసంతో నిండినటువంటి మన రామకథామృతాన్ని విన్న ఆ వ్యక్తికి ఈ బట్ట కట్టుకుంటే కట్టుకోపోతే తడుగుడుతోనే ఉండిపోదాని చలేం లేదనిపించిందిట. ఆ బట్టలా ఇచ్చేసారట. వల్కలం అంటే ఒక చెట్టు బెరడనమాట. దాన్ని ఎంతో నైపుణ్యంతో కౌశలంతో కనుక జాగ్రత్తగా తీస్తే అది కట్టుకోవడానికి చాలా అనువుగా చాలా సుఖంగా ఉంటుందన్నమాట. నారబట్టలు కట్టుకుంటారు, నారబట్టలు లేకపోతే వనవాసం, దీక్ష, బ్రహ్మచర్యం అని చెప్తారే, అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని ధరిస్తారు. ఎందుకని మన పెద్దలు కొంత పరిశీలించి చెప్తారు. ఇది ఒక దోషాన్ని ఇంకొక దగ్గరికి సంక్రమింపచేయదట, ట్రాన్స్ఫర్ అవ్వదు అందులోంచి ఏ విషయం కూడా. కరెంటు పని చేసేవాళ్ళు చేతికి గ్లౌజెస్ వేసుకుని పని చేస్తే ఆ షాక్ వీళ్ళకి కొట్టనట్లుగా వీళ్ళు ఈ వల్కలాల్ని కనుక ధరిస్తే తన నుంచి ఏ మహాశక్తి బయటికి పోదు, బయట నుంచి ఏ దుష్టశక్తి తనకి రాదు. అందుకనే దీక్షావస్త్రం అంటారు. ఒకే దాన్ని తడిపి ఆరేసి మడిగా కట్టుకున్నట్లయితే తను దీక్ష తీసుకున్న కాలంలో చేసిన పుణ్యం బయటికి పోకుండాను, బయట నుంచి దుష్టశక్తులు తనని ఆవరించుకుంటుగాను అది రక్షిస్తుందన్నమాట. వాళ్ళు ఎప్పుడూ దీక్షితులే, ఎప్పుడూ దీక్షాధారులే. కనుక ఆ వస్త్రాన్ని అలా ఇచ్చేసేరట. కొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్తారండి, ఇక్కడ ఒక ఆయన పరమ సంతోషంతో కృష్ణాజలం ఇచ్చేసేరట. అంటే జింక చర్మం, నాయన ఇది చాలా మృదుగా ఉంటుంది, దా తీసుకో అని ఒకరట యజ్ఞసూత్రాన్ని ఇచ్చేసేరట. నిన్న మనం అనుకున్నాం, ఈ బెడలో వేసుకునేటటువంటి జంధ్యాన్ని యజ్ఞసూత్రం అంటారు, జంధ్యము అని కూడా పిలుస్తారు. అది ఇలా కాళ్ళకి పెట్టుకుని పత్తితోటి తయారు చేసిన దాన్ని సిద్ధం చేసుకున్నారు, యజ్ఞోపవీతం మార్చుకుందాము అని. వాళ్ళు అలా సహజంగానే దాన్ని వడకడం అంటారు, అలా వడుక్కుని తయారు చేసుకుంటారు. ఏమివ్వాలో తెలియలేదు, ఆనందం పొంగిపోతోంది లోపల నుంచి. నా లవా ఇలారా దా ఇదిగో ఈ యజ్ఞోపవీతం తీసేసుకో అని ఇచ్చేసేరట. ఒక ఆయన మౌంజీ అంటారనమాట, అంటే ఈ మొలతాడు అని అర్థం చేసుకోవాలి. అలాంటి మొలతాడు, ఇగో ఇది చాలా సున్నితంగా ఉంటుంది, అస్సలు గుచ్చుకోదు, దాదా చూడు ఇదిగో ఇందా అని చేతిలో పెట్టేసేరట. ఒకరు ఈ మేడికర్రతో చేసినటువంటి పీట, దాని మీద అనుష్ఠానానికి దానికి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అలా చేసిన దానికి. అలాంటిది పాపం తను వేసుకుని ఆ జపం చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ కొత్త పీట అప్పుడే తెచ్చి తీసుకుని వేసుకుందాం అనుకున్న దాన్ని కాస్త అలా లవకుశులకి అప్పచెప్పేశారట. నాయనా తీసుకో మీరు ఆలోచించండి. కృష్ణాజినం ఏకవచనం, మౌంజీం ఏకవచనం, బృసీం అని చెప్తారు, అంటే కూర్చునేటటువంటి మునియోగ్యాసనం అని వ్యాఖ్యానంలో రాస్తారు. ఇదంతా ఒకటే. ఇవ్వాల్సింది ఎంతమందికి? ఇద్దరికి ఒకటి ఇస్తే ఎలా సరిపోతుంది? ఏం తెలియట్లేదు వాళ్ళకి, ప్రయత్నం ఏమి లేదు, ఆటోమేటిక్గా అంటారు కదా, అప్రయత్నంగా జరిగిపోతూ ఉండేటటువంటి ప్రతిస్పందన ఇదంతా. ఆ తర్వాత ఇంకొకరు చెప్తారు,
కుఠారం ఇచ్చేసేరట. అంటే హోమంలోకి పుల్లలు కొట్టుకుందామని చెప్పి తెచ్చుకున్నటువంటి ఒక కత్తి లాంటి, ఒక గొడ్డలి లాంటి దాన్ని అలా కొమ్మలు కొట్టుకుందుకు వెళ్తూ ఉన్నటువంటి ఆయన ఆ పని అక్కడే ఆపేసి దానైనా తీసుకో అని అది ఇచ్చేసేరట. అసలు ఇది ఏమైనా ఉపయోగిస్తుందా, ఉపయోగించదా, వారు అడిగేరా లేదా? అదేం కాదు. మనం ఏదైనా సంతోషంగా తిందాం అని కొని పెట్టుకున్నాం, ఒక బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి, మరొకటి అనుకోండి, ఆ రైల్లో పక్క బెర్తలో ఉండేవాళ్ళు ఎవరైనా ఆ పిల్లాడు చాలా ముద్దుగా సంతోషంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇంకేం ఆలోచించరు ఇవతలి వాళ్ళు, వెంటనే తీసి ఇచ్చేస్తారు. అబ్బే మా వాడికి పడదండి, వాడికి ఇలా అండి అని పాప ఆ పేరెంట్స్ కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. ఉండనివ్వండి, ఏం పర్వాలేదు, ఇది మంచి రకమే, మంచి క్వాలిటీయే, వాళ్ళకి ఏం హాని చేయదు అని. అంటే అవతలి వ్యక్తికి ఎంతవరకు ఉపయోగిస్తుంది అనే ఆలోచన కాదు, ఇచ్చేసి తన మెప్పుని, తను మెచ్చుకున్న అంశాన్ని, తన మనసులో ఉండేటటువంటి సంతోషాన్ని ప్రకటించడమే వాళ్ళ ధ్యేయం అన్నమాట. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి ఒక బహుమతి, ఒక పిల్లవాడు బ్రహ్మచారి అంటే కొందరు ఈ వివాహానికి దూరంగా ఉండేటటువంటి నైష్ఠిక బ్రహ్మచారులు ఉన్నారు ఆ ఆశ్రమంలో, వారు కాషాయ వస్త్రాన్ని ధరిస్తున్నారట. ఆ ధరించబోతూ ఉన్నటువంటి ఆ కాషాయ వస్త్రాన్ని వీళ్ళకి ఇచ్చేసారట. ఒక మాట చెప్తారు, కాషాయం వస్త్రం బ్రహ్మచారి యోగ్యం అని. ఇంకా ఆశ్చర్యం, ఒక ఆయన అలా కొత్త గుడ్డ అలా చింపుకుని ఈ హోమం చేసేటటువంటి పాత్రలు ఉంటాయండి, సృక్సృబాలు అవి అంటారు, వాటిని నీళ్లతో కడగకూడదు, మనం ఏదో డిటర్జెంట్ ఉపయోగించి. మరి ఏం చేయాలి? బట్ట పెట్టి తుడుచుకోవాలి. అలా ఆ హోమ సామగ్రిని, సృక్సృబాదుల్ని తుడుచుకుందాం, ఆ హోమ గుండాన్ని శుభ్రం చేద్దామని తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ గుడ్డని పట్టుకొచ్చి ఒకళ్ళు ఇచ్చేసారట. అసలు వాళ్ళ ఆనందానికి ఒక కొలబద్ద అవధి అనేది లేదనమాట. ఇదిలా ఉండగా ఇంకొక అద్భుతమైనటువంటి బహుమానం వచ్చింది మన లవకుశులు ఇరువురికి. ఏమంటే, మనస్సు అనే స్క్రీన్ మీద ప్లే అవుతుంది ఇదంతా అన్నమే, ఆలోచిస్తే మీకు కూడా జరుగుతుంది, మీరంతా కూడా అక్కడికి వెళ్ళిపోగలుగుతారు. అందుకనే ఇది కావ్య రసానుభూతి, శిశుర్వేత్తి పశుర్వేత్తి అని చెప్పారు. ఈ శ్లోకం అయిపోయాక దాన్ని చెప్పుకుందాం. సరే, ఒక గొప్ప బహుమతి ఏమి అంటే, కౌపీనం అంటే గోచి అని అర్థం. గోచీలు ఎవరు పెట్టుకుంటారండి? కడ్రాయరు వేసుకుని వీధుల్లో తిరిగేవాళ్ళు, చిన్న చిన్న పసిపిల్లలు, తూర్పేదో పడమరేదో తెలియని వాళ్ళు అనమాట. దాదా అని ఎవరు చేయందిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళ ఎత్తుకుంటే వాళ్ళతో వెళ్ళిపోయి, లేకపోతే నాకు ముద్దు పెట్టమ్మా, లేకపోతే నాకు అది చెయ్యమ్మా, ఈ పేరు చెప్పమ్మా అంటే, ఏ మాయా మర్మం కాస్త కూడా లౌక్యం, బయట ప్రపంచం తెలియని ఆ పసి మనస్సులు. అలాంటి వ్యక్తి ఆ బుడతడు అమ్మ స్నానం చేయించి పెట్టుకోరా అని ఓ కొత్త గోచి ఇస్తే, ఆ కౌపీనాన్ని కూడా ఈ గానానికి పరవశించి ఆ బుడతడు అభిమానంతో బహుమానంగా ఇచ్చేసేట కౌపీనాన్ని. అలాగా పాడేరట మన లవకుశులు. అలాగా ఉందిట ఆ వాల్మీకి రచన, అలాగా ఉందిట ఆ రామచరితం, అలాగా ఉంది మన రామోపాసనం. ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుందాం. ప్రీతః కశ్చిత్ మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ప్రసన్నః వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాః ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాః పాఠాంతరం అని ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే ఒక గ్రంథంలో కొన్ని శ్లోకాలు ఉండొచ్చు, ఒక గ్రంథంలో కొన్ని శ్లోకాలు. ఈ శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి నేర్పిస్తే అప్పుడు తాళపత్రాల మీద రాసుకున్నారు వాళ్ళంతా, వాళ్ళు వాళ్ళ శిష్యులకి అలా చెప్పగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క శ్లోక క్రమం. ఆ శ్లోక క్రమంలో కొన్ని ముందు, కొన్ని వెనక, కొన్ని 2 పాదాలతో ఉన్నట్లుగా కొందరి సంప్రదాయం, కొన్ని 3 పాదాలతో ఉన్నట్లుగా ఇలా ఏర్పడిందనమాట ఆ ఆర్ష వాంగ్మయం. అందులో ఇంకొన్ని అంశాలు చెప్తారు. ఇవేవి ప్రమాణాలు లేనివి కాదండో, ఖచ్చితంగా పుస్తకం కూడా మీకు చూపించగలుగుతాను.
లేని దాన్ని చెప్పనని వాల్మీకి మహర్షి చెప్పారు. వాల్మీకి మహర్షి చేసిన ఉపదేశాన్ని చెప్పుకుందుకు మనం ఇక్కడ కూర్చున్నాం. సరే, కొందరు ఇంకేమిచ్చారు అన్నారు. ఆ బ్యాలెన్స్ తర్వాయి శేషం కొద్దిగా ఉండిపోయింది, అది కూడా చెప్పుకుందాం. ఏమంటే ఒకరు జటాబంధనాన్ని ఇచ్చారట. ఆశ్చర్యం ఏమంటే దీక్షలో ఉన్నవాళ్ళు ఈ క్షవరం చేయించుకోరు కదండి, వపనం చేయించుకోరు కదా. మరి ఆ జుట్లు ఇలా మొహం మీద పడిపోతుంటే ఏదో కుక్క పిల్లల్లాగా కన్ను ఆనక చాలా వికారంగా ఉంటుంది. కుక్క పిల్లలకి బాగుండొచ్చేమో, మనకి అంతగా బాగుండదు. మనకంటే మహర్షులకి మునులకి ఇంకా బాగా అడ్డుగా ఉంటుంది. అలాంటి సందర్భంలో దీన్ని అంతని ఇలా పైకి తీసి ఇలా కట్టుకుంటారట. అందుకని ఇంత కొప్పులా వస్తుంది. ఈ వెనకాల ఉండేటటువంటి భాగం పెద్దగా అడ్డం రాదు కనుక దాన్ని అలా విదిలేస్తారట. దాన్ని జులపాలంటారు. అదంతా ఇలా భుజాల మీద దాకా పడుతుంటే అలాంటి స్వరూపంలో ఉన్నారు మన లవకుశులు ఇరువురు. అందుకనే కాకపక్షధరం దేవం అని మన రాముడు గురించి చూపించారు. ఈ జులపాలు ఇలాంతా ఇలా ఉన్నాయిట. ఈ పై భాగం ఒక్కటే అందంగా అమ్మ ముడేసినట్లుగా వేసి మన పిల్లలకి ఇలాగే అలా ఉన్నారట. అందుకని ఇది చూసి ఒకరు ఈ జటాబంధనాన్ని ఇచ్చేసారట. ఎలా ఉంది, దేంతో చేశారు ఆ జటాబంధనం అంటే, ఇప్పటిలాగా షాపుకి వెళ్ళి మనకి నచ్చినవన్నీ కూడా ఏదో జడకి పెట్టుకునేవి తలకి పెట్టుకునేవి కొనేసుకుందామంటే వాళ్ళకి ఏముంది, ఏమి లేదు. మరి మోదుగు చెట్టు లేకపోతే ఒక రావి చెట్టు ఇలాంటి కొన్ని యజ్ఞోపయోగి దేవతా వృక్షాలు ఉంటాయట. వాటి వేర్లు ఇలా బయటికి వచ్చేసి ఉంటాయి, భూమి నుంచి పైకి లేచిపోయినట్లుగా. వాటిని తీసుకుని సన్నగా చీల్చి ఒక తాడులాగా పేనుకుంటారట. జటాబంధన యోగ్యమైనటువంటి పలాశమూల నిర్మితమైనటువంటి ఆ రజ్జువును ఇచ్చారు అని చెప్తారు అక్కడ. దాంతో వాళ్ళు ఇలా ముడేసుకుంటారట. దానికి ఉచ్ఛిష్టం అవడం, పనికిరాకపోవడం, తడిపి ఆరేసుకోవడం ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. మన వాళ్ళు ఎక్కడైనా స్నానం చేస్తే పిల్లలకి చేయించి గబగబా తల్లి వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఆ తీసింది కాస్త అక్కడే పడేసి షవర్ దానికో నాబుకో పెట్టేసి వచ్చేస్తారు. వీళ్ళు అలా కాదు, దీన్ని ఎప్పటికీ తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు అన్నమాట. కొన్ని సందర్భాల్లో చెప్తారు, మంత్రాహ కృష్ణాజినం దర్భాహ ఇలాంటి వాటికి ఆ ఉచ్ఛిష్టత్వం అనేది ఉండదు. తిరిగి ఉపయోగించకూడకపోవడం అనేది ఉండదని చెప్తారు. సరే, అది వేరే విషయం అనుకోండి. కనుక అలాంటి దాన్ని నిర్మించి ఒకరు, ఓ నైనా లవా ఇది కట్టుకో చాలా బాగుంటుంది అని ఇచ్చేసారట. ఒకరు కాష్ఠరజ్జుని ఇచ్చారట. సమిధలని మోపుగా కట్టుకోవడానికి తెచ్చుకున్నాడు, పాపం చేతిలో ఉంది అది. ఆ తర్వాత కొంతమంది యజ్ఞభాండాన్ని ఇచ్చేసారట. ఒరే హవిస్సు వండాలి, మనం హోమం చేయాలి, పట్టుకెళ్ళరా అని గురుగారు చెప్తే, గురుగారు ఇచ్చేయగా లేనిది నేనిచ్చేస్తే ఏం పోయింది, నేనెందుకు ఇవ్వకూడదు అని ఆయనకి పాపం అనిపించి ఆ హవిస్సు వండుకునేటటువంటి యజ్ఞభాండాన్ని, ఆ పాత్రని ఇచ్చేసారట. ఒకరు తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుని హోమానికి పట్టుకెళ్తున్నటువంటి ఆ కాష్ఠ భారాన్నే అప్పచెప్పేసారట. ఒకరు ఇంకా 2 రకాల వాళ్ళు మిగిలారు. ఇవ్వగలిగినవన్నీ ఇవ్వగలిగినంతగా ఇవ్వడానికి యోగ్యమైనట్లుగా ఇచ్చేసి వాళ్ళకి ఉపయోగిస్తాయా లేదా ఆలోచించకుండా, ఇంకా ఇవ్వడానికి ఏదీ చేతిలో మిగలకపోతే ఈ ఆనందం పట్టలేక, నాయనా మీరు 10 కాలాలు సుఖంగా ఉండండిరా అని చెయ్యెత్తి దీవించేరట. స్వస్తికేచిత్ దదుహు అని చెప్తారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆశీర్వచనం చేయడం అంటే అంత ఆషామాషీనా? తను ఎంతో కాలం కష్టపడి నిష్ఠగా బాధం పెట్టేసి వేసి కూర్చున్నటువంటి అలా స్థితిలో చేసిన జపం తాలూకు ఫలితం ధార పోసేయడం అన్నమాట. మనం కష్టపడి ఎంతో మంత్రం చదివి ఆ మంత్రశక్తిని ఒక దగ్గర చేతిలో అక్షతలు పట్టుకుని వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రత వహించి ఈ అక్షతల్లో సంక్రమింపచేసినటువంటి ఈ మంత్రశక్తిని అక్షతల ద్వారా ఈ శిరస్సు మీద బ్రహ్మరంధ్రం పైన ఉంచి ఈ మంత్రశక్తిని అవతల వ్యక్తిలో అలా చొప్పించడం, అలా సుస్థిరంగా సుప్రతిష్ఠితంగా ఉంచడం అనేది ఆశీర్వచనంలో ఆంతర్యం. అలాంటి ఆశీర్వచనాన్ని ఈ మహర్షులు ఏదో డైరెక్ట్ వైఫై డైరెక్ట్ అని లేకపోతే ఏదో బ్లూటూత్ అని ఏదో చెప్తారు, నాకు పెద్దగా పరిచయం లేదు. అవి 2 దగ్గరగా పెడితేనే వెళ్ళిపోతూ ఉంటాయి. కార్డ్ లెస్ అనే మాట అందుకనే వచ్చింది, కార్డ్ అక్కర్లేదనమాట దానికి దీనికి. అలా ఈ మహర్షులు ఇచ్చేవారు. రిసీవర్ మన లవకుశులు ఏదో ఒక యాంటెనా లాగా వారి పైన ఉన్నటువంటి ఆ కొప్పనమాట. ఈ ఆశీస్సులు ఇలా అందుతున్నాయి, వారు తల వంచి నమస్కరిస్తున్నారు, ఆ ఆశీర్వచనం అంతా అందిపుచ్చేసుకుంటున్నారు.
కొంతమంది ఇలా స్వస్తి నాయనా నువ్వు ఎప్పటికీ 10 కాలాలు సుఖంగా ఉండాలి, అభివృద్ధిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, ఇంకా బాగుపడాలి అని చేశారు కదా. ఇలాంటి అభివృద్ధి అంతా కూడా చిరకాలం నువ్వు అనుభవించడానికి కలకాలం జీవించు నాయన, చిరంజీవ చిరంజీవ అని ఆయుష్యాన్ని కొందరు అందించారట. అంటే తను సంపాదించిన దానిలో కొంత ఒక 10 రూపాయలతో ఏదో కొని ఎవరికో అప్పచెప్పడం అంటే ఒక రకం. మనం భక్తిగా స్వామి దర్శనం చేసుకుని ఒక వ్రతం చేసుకుని బయటికి రాగానే మీ ఫలితం మాకు ఇచ్చేయండి, మీకు ఏదో ఇస్తాము, సంతోష పెడతాము అంటే పుణ్యాన్ని దానం చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? పుణ్య నిధులు కనుక, ధర్మస్వరూపులు కనుక మన మహర్షులు మహనీయులు తన పుణ్యాన్ని ధారపోసి ఆశీర్వచనం చేశారు. అందుకనే ఆశీర్వచనం చేసేటటువంటి ప్రతి వ్యక్తి ఒక మహోన్నతమైన ఆశయంతో ఉంటారన్నమాట. వారు గురువులు, వారు ఆచార్యులు, వారు దేవతలు పంపగా మనకు దక్కినటువంటి మన భాగ్యవశాత్తు ఏర్పడినటువంటి మహనీయులన్నమాట. అలాంటి వారంతా వారి వారి ఆశీర్వచనాల్ని చేసి వారి యొక్క ప్రతిస్పందనను తెలిపిన సందర్భంలో వాల్మీకి మహర్షి వారి మనస్సులో అనుకుంటున్నటువంటి మాటలని చెప్తున్నారు. ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనాం ఆధారం సమాప్తంచ యథాక్రమం. అంతవరకు ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదుట. అదేంటండి మొన్న చాలా బాగుంది చాలా బాగుంది అనుకున్నాం కదా, అవి వారు వాళ్లలో మాట్లాడుకున్న మాటలు కాదట. ఏమన్నారు మీరు గమనించండి, వెనకాల శ్లోకం తీసుకోండి పాత కాగితాలు రామాయణం. ఏమని? సాధు సాధ్వితి తౌ ఊచుహు అనుంది. వారందరూ కూడా డైరెక్ట్గా కుశలవులతో మాట్లాడారు. కుశలవులను లవకుశులను గూర్చి ఊచుహు పలికిరి అని అర్థం. వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నది కాదు, వాళ్ళందరూ కలిసి అందాం అనుకున్నది కాదు. ఇందులో చాలా అంతరార్థం ఉంది. పిల్లలకి సాయంకాలం కాన్వెంట్ రాగానే వేడివేడిగా ఏ సేమ్యా ఉప్మాయో పెట్టేసామనుకోండి, వాళ్ళు ఆవురావురమంటూ శుభ్రంగా తినేస్తున్నారు అనుకోండి, ఒక్క ముద్ద నోట్లో పడగానే జువ్వుమని ఒక్క మాడు రసాలన్నీ ఊరితే అందరూ అప్రయత్నంగా అమ్మ చాలా బాగుంది అన్నట్లుగా, అందరూ అమ్మతోనే తన ఎక్స్ప్రెషన్ చెప్పినట్లుగా, అందరూ అమ్మతోనే తన వంటకం యొక్క మాధుర్యాన్ని ఆ రిజల్ట్ని చెప్పినట్లుగా వీరందరూ కూడా సాధు చాలా బాగుంది, ఒకసారి కాదు సాధు సాధు చాలా 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 బాగుంది అని సాక్షాత్తుగా కుశలవులతోనే చెప్పారట. వీరందరి అభిప్రాయం ఏకకాలంలో కలిగింది కనుక మాటలు కలిస్తే బంధువులు వస్తారు అని చెప్తుంటారేమన్న వాళ్ళు, అలా అందరి మాటలు ఒకటి అయిపోయి సాధు సాధ్వితి తౌ ఊచుహు అని చెప్పారట మహర్షి. లేదంటే తే సర్వే ఊచుహు అని అందురుగా వీళ్ళందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా వెళ్ళి అభినందనం చేస్తే అది కావాలనుకుని చేసేది, అప్రయత్నంగా జరిగేది ఇలా ఉంటుందన్నమాట. కనుక ఈ రకమైనటువంటి స్పందన వచ్చింది. 2 అక్షరాలు సాధు సాధు అని. ఆ తరువాత ఇప్పుడు అనుకుంటూ ఉండేటటువంటి మాట ఏమిటి? ఈ బహుమతులు అన్నీ ఇచ్చేసి ఏదో స్టేజ్ దిగిపోయిన తర్వాత ఇదం ఆఖ్యానం, ఈ రామకథ ఏవైనా చాలా ఆశ్చర్యమండి అన్నారట. ఏమిటండి ఆశ్చర్యమో అన్నదానికి అర్థమన్నారు. ఏది వినగానే మనకి తెలియకుండా వెంట్రుకలు నిక్కబొడుచుకునేంతటి ఆనందం కలిగిపోతుందో, ఆ ఆనందంలో పక్కనేం జరుగుతోందో కూడా మనం గమనించకుండా, అంటే సెటిల్ అయిపోయి చాలా స్థిరంగా కుదుటపడి మనస్సుని ఒక దగ్గర స్థిరం చేసుకుని దాన్ని విని ఆస్వాదించి దాన్ని ఆరగించగలుగుతూ ఉంటామో, ఆ ప్రయత్నంలో అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆహ్ అనిపిస్తుందట. ఆహ్ అనిపించే చర్య కనుక ఆ మాటను, ఆ భావాన్ని తెలిపేటటువంటి మాటను ఆశ్చర్యం అని పిలుస్తోందట శాస్త్రం. అసలు ఎంతెంతటి అర్థాలు ఉన్నాయో గమనించండి. ఒక సందర్భంలో చెప్తారు, చమత్కారం అంటారట. ఏమన్నారు అంటారట వినగానే ఒక్కసారి, ఆ పాట వినగానే అనిపిస్తుందట, ఆ గానం వినగానే, ఆ మాట వినగానే, ఆ పిలుపు వినగానే, ఆ కథ వినగానే అనిపించే మాట ఉందే, ఈ అనే మాటను అనుకరించడం కోసం ఏ ప్రయత్నమైతే ఉందో దాన్ని చమత్తని, దాన్ని ఉచ్చరించడం అనే దాన్ని చమత్కారం అని అంటారట. అలాగా ఇది ఆశ్చర్యం అన్నారట. ఈ కథ ఎవరి కథ? మన రాముడి కథ. ఆశ్చర్యమిదమాఖ్యానం మునిన సంప్రకీర్తితం, కీర్తితం చెప్పబడినది, ప్రకీర్తితం బాగా చెప్పబడినది, సంప్రకీర్తితం పూర్తిగా ఆనించి అహా వరకు రాముడి పరిపాలనంతో సహా చాలా అందంగా వర్ణింపబడినది అని అర్థమట. సంప్రకీర్తితం ఇది
పరం కవీనాం ఆధారం అన్నారు. తరువాత రాబోయే యుగాంతరాల్లో కాలాంతరాల్లో కూడా మిగతా రచయితలు అందరికీ కవీనాం పరం ఆధారం, గొప్ప ఆధారం అవుతుందండి ఈ రామకథ అన్నారు. మీరు గమనించండి, ఆనాడు ఎప్పుడో త్రేతాయుగంలో మన రాముడు సీత, ఇవాల్టి స్థితిలో కూడా మనం చూసే ప్రతి సినిమాలో ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్. ఆ హీరోయిన్ని ఇష్టపడ్డం, లేదా ఆ హీరోయిన్ని అవతలవాడు బాధించడం, చిట్ట చివరికి అందరినీ రక్షించుకుంటూ ఆ హీరో ఎంతో ఉత్తేజంగా ఆ హీరోయిన్తో కలిసి సుఖంగా సంతోషంగా ఉన్నట్లుగా ఒకటే కథ, ఒకటే లైన్, ఒకటే కాన్సెప్ట్, అది లేని కథే లేదు మీరు ఎక్కడైనా సరే గమనించండి. కనుక ఈనాటి చిత్ర దర్శకులకు సైతం ఈనాటి టీవీ సీరియల్స్ అంతా మనం చూస్తూ ఉండే వాటికి ప్రేరణగా ఉన్నది ఒకే ఒక్కటి, మన సీతారాముడి కథ. ఇది ఊరూరా ఇంటింట ప్రతి వ్యక్తికి కూడా అలా మనసులో ఉండిపోయింది. చిన్నప్పుడు ఆడుకునేవారు, ఏమీ కాలక్షేపం లేకపోతే నోట్బుక్లో ఆఖరి పేజీ చింపి, మొదటి పేజీ చింపితే అమ్మ గుర్తుపట్టేస్తుందని ఆఖరి పేజీ చింపి 4 ముక్కలు చేసి ఏం ఆట, రాముడు సీత, రాముడు నేను, సీత ఎవరో కనిపెట్టాలి, లేకపోతే మరొక ఈ మాదిరిగా, అది నాకు గుర్తులేదనుకోండి. ఇప్పుడు రాముడు సీత ఆడుకోవాలి, తేడా వస్తే నీకు బుర్ర రామ సంకీర్తనం పాడేస్తుంది. ఇది ఒక హెచ్చరిక. ఏమిట్రా బాబు ఆ రామరావణ యుద్ధం అని ఇద్దరు పోట్లాటను వర్ణించే వర్ణన, ఏమిటి ఇంటింటి రామాయణం ఎంతసేపు విన్నా, ఇది ఒకరి మాట. చాలండి లోకాభిరామాయణం, ఇది ఒక మాట. ఇలా మన జీవితంలో ప్రతి మూల మనకి ఆనందమైనా, మనకి సంతోషమైనా, ఒక హడావిడి జరిగినా, ఏం ఆర్భాటమైనా సరే, ఎలా అయినా సరే రామాయణం 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 ఒక్కటే మాట. కనుక పరంకవీనాం ఆధారం అని చెప్పారట. సమాప్తంచ యథాక్రమం, క్రమం తప్పకుండా ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టుకోకుండా, మనకిలాగే నేను విదిలినా మీరు ఇష్టపడరు కదా, ఇలాగ మీ అందరికీ కూడా రామకథ నచ్చేస్తోంది అంటే అర్థం ఏమంటే అంతటి పరమయోగ్యులు భక్తులు అని అర్థం. ఎందుకని దీనికి గుండె స్పందిస్తోంది అంటే, ఎవరికి స్పందిస్తుంది? యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, కళ్ళ నిండా నీళ్లు నింపుకుని శ్రీరామ 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 అని పరమానందించేటటువంటి ఆ హనుముక కలుగుతుంది మొదటి స్పందన. ఆ తరువాతి స్పందన మనందరికీ. ఇలాంటి స్పందన కలిగిందంటే అంతో ఇంతో ఆ స్వామికి ఉండేటటువంటి భక్తిలో సముద్రంలో నీటి బొట్టైనా సరే భక్తి ఉంది అని అర్థం. ఇంతటి ఘోరమైనటువంటి కలికాలంలో, ఎందుకు ఘోరమైనది? స్పర్ధ, తిరస్కార, కలి, ప్రమాద భయాని మాభిభవంతు మాత అని ప్రొద్దుటే లేవగానే దండం పెట్టుకోవాలని చెప్తారు. ఒకరి మీద ఒకరికి పోటీ, ఒకరిని ఒకరు తొక్కేయాలని ఒక ఆలోచన, స్పర్ధ, తిరస్కారం, ఇవన్నీ ఇలా ఉండగా కొన్ని కలి ప్రభావాలు ఏమిటి? ఓర్వలేకపోవడం, సహించలేకపోవడం, కన్నుకుట్టు, ఏడుపు, ఒకడికి పడి ఉసూరుమంటూ బాధపడ్డం. ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఈ గందరగోళంలో, ఈ మిక్సీలో వేసి రుబ్బినట్టుగా ఇలాగే పోతుంది నా జీవితం. తల్లి నాకు ఇవేవి అంటకుండా చూడు. స్పర్ధ, తిరస్కార, కలి, ప్రమాద, నేనేదైనా సరే నా గందరగోళంలో పొరపాటు చేసేస్తే ఆ పొరపాటు వల్ల నాకు ఇబ్బందులు రాకుండా ఇవి నన్ను అభిభవంతు, నన్ను అణగదొక్కేయకూడదు, ఇవి నా మీద ఏవి ప్రభావాలు చూపించకూడదు అని అర్థం అన్నమాట. ఇలాగ ప్రార్థించమని చెప్పారంటే ఇంతటి సుడిగుండంలో ఉన్నావురా నువ్వు అని కదా అర్థం. ఇంతటి సుడిగుండంలో ఉంటూ గిరగిరా సుడికి తిరిగిపోతూ ఉంటే కూడా మన మనస్సులు అంతో ఇంతో రామకథను విని ఆనందించగలుగుతున్నాయి అంటే రామభక్తి ఉంది అనే కదా అర్థం. అంతటి రామభక్తి ఉంది అంటే అది హనుమ తాలూకు అంశం అనే కదా మనకి అర్థం. కనుక మనందరము రామభక్తులమై ఇలాంటి శ్లోకాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలాంటి రామకథ శ్రవణం అనే రామోపాసనను నిరంతరం చేసుకునేలాగా అనుగ్రహించమని ఆ పరమాత్మను ప్రార్థించాలి. తదుపరి కథను రేపటి కథాశ్రవణంలో మనం తెలుసుకుందాం. హరయే నమః. స్వస్తి.
ఆశ్చర్యం ఆశ్చర్యం ఇదమాఖ్యానం ఇదమాఖ్యానం మునినా మునినా సంప్రకీర్తితం సంప్రకీర్తితం పరం కవీనాం పరం కవీనాం ఆధారం ఆధారం సమాప్తం చ సమాప్తం చ యథాక్రమం యథాక్రమం ఆశ్చర్యం ఆశ్చర్యం ఇదమాఖ్యానం ఇదమాఖ్యానం మునినా మునినా సంప్రకీర్తితం సంప్రకీర్తితం పరం కవీనాం పరం కవీనాం ఆధారం ఆధారం సమాప్తం చ సమాప్తం చ యథాక్రమం యథాక్రమం. ఇప్పటి వరకు మనం లవకుశులు గానం చేసినటువంటి ఆ రామనామామృతాన్ని రామకథామృతాన్ని విన్నటువంటి ఆశ్రమంలో ఉన్న ఆ మునులు ఋషులు ముని బాలకులు కూడా ఏ విధంగా స్పందించారు, ఎలాంటి పారవస్యాన్ని పొందారనే విషయాన్ని తెలుసుకున్నాము. అంతేకాదు చక్కగా ఆ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణ గాథ శ్రవణము, ఆ సంకీర్తన చాలా క్రమంగా పూర్తయినది అని చెప్పుకున్నాం. అంతేకాదు ఇంకొక విషయం చెప్పారు. ఈ రామకథను విన్నప్పుడు మొదటి స్పందన గొప్పగా ఎవరికి కలుగుతుంది అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి కలుగుతుంది అని. అయితే ఇక్కడ రామాయణాన్ని బోధించేటప్పుడు ఎలా బోధించాలి, బోధించేవారు వినేవారు ఎటువంటి వారు అనే విషయాన్ని ఉమాసంహితలో చెబుతూ రామాయణాన్ని బోధించేటప్పుడు వినే ప్రతివారు కూడా ఆంజనేయ స్వామితో సమానమైనటువంటి వారే. ఆ భక్తులను ఆంజనేయ స్వామి వారిలా భావించి వారిని గౌరవిస్తూ ఈ ప్రవచనాన్ని చెయ్యండి అని మనకు ఉమాసంహితలో ఉంది. అదేవిధంగా గురువుగారు భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి వారిలాగా వింటున్నారు అని చెప్పి సప్రమాణంగా తెలియజేశారు. అటువంటి రామకథ వినటువంటి భక్తులందరికీ కూడా రామానుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థిస్తూ ఈనాటి శ్లోకాలను మనం పారాయణం చేద్దాం అఖండముగా. ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ సంస్థితః కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాః దదౌ తాభ్యాం మహాయశాః ఆశ్చర్యమిదమాఖ్యానం ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం సమాప్తం చ యథాక్రమం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే చతుర్థే సర్గే సర్గే శ్లోకద్వయం శ్లోకద్వయం. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం
హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రదరోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్విరం శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యాహృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికాభిధానా సా నామ్నాప్యన్యాయ బాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవా సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవా సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవా సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయే దాతురాకారం
तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणयुक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथाग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेजः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अधर्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో షోడశి దిన బాలకాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. మరికొద్దిసేపట్లో 8:30 వసంత మండపం నుండి ఆ పారాయణ దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా సంసిద్ధంగా ఉండి షోడశి దిన బాలకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అలాగే మన శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.